హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక యూస్ఫుల్ టైలరింగ్ టిప్ అయితే చెప్తాను, చూసేయండి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్నప్పుడు కింది వైపున హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా, అది కుట్టు కనిపించకుండా అలాగే మనం చేతి హెమ్మింగ్ వేసే పని లేకుండా బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టీ అనేది ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అలాగే లైనింగ్ కూడా ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ పైన లైనింగ్ అనేది పెట్టుకొని కింది వైపున మనం కట్ చేసుకునేటప్పుడు హెమ్మింగ్ పట్టీ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి 1.5 ఇంచ్ అనేది వదులుతాం కదండి. ఆ 1.5 ఇంచ్ మార్జిన్ తో ఇలా స్ట్రైట్ గా కుట్టుకుంటూ రావాలి. కొంతమంది సపరేట్ గా పట్టీ అనేది యాడ్ చేస్తారు, కొంతమంది ఇలా కటింగ్ లోనే క్లాత్ అనేది వదులుకొని కుట్టుకుంటారు. నేనైతే కటింగ్ లోనే క్లాత్ అనేది వదులుకున్నానండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా కుట్టుకున్న తర్వాత లైనింగ్ ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చివరి వరకు లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెయిన్ పీస్ ని లైనింగ్ ని సపరేట్ చేసుకొని మనం కుట్టుకున్న ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ పట్టి ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో సేమ్ అదేలాగా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ పైన కుట్టుపడేలాగా కుట్టుకోవాలి. మెయిన్ పీస్ ని ఇలా సపరేట్ గా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని లైనింగ్ పైన కుట్టుపడేలాగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకునేటప్పుడు లైనింగ్ మెయిన్ పీస్ రెండు కూడా ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని చేతులతో జాయిన్ చేసుకున్నట్లయితే ముడత అనేది రాదండి. ఎక్కడైనా సరే మనము ఆ కార్నర్స్ తిరిగే దగ్గర కానీ రౌండ్ షేప్ తిరిగే దగ్గర కానీ నీట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి మెయిన్ పీస్ అనేది ముడతలుగా రాకుండా ఉండాలి అంటే మన చేతులతో నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా ముడత అనేది రాదు. నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నది అయితే క్రేప్ క్లాత్ అండి. చూడండి, మనకి ఎంత జారిపోయే క్లాత్ అయినా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ముడతలు అనేది రాకుండా నీట్ గా వస్తుంది. ఇలా చుట్టూ కూడా లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసి పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్ అనేది పట్టుకోవాలి. ఈ డాట్స్ పట్టుకునేటప్పుడు కింది వైపు క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు జాయింట్ నీట్గా ఉందా లేదా చెక్ చేసుకొని డాట్ అనేది పట్టుకోవాలి. అప్పుడే మనకి గూడ అనేది రాకుండా డాట్ దగ్గర నీట్గా ఉంటుంది. చూడండి, పై వైపునేమో కుట్టేం కనిపించకుండా ఉంటుంది, లోపల వైపు ఏమో మనకి హెమ్మింగ్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎలాంటి హెమ్మింగ్ వేసే పని లేకుండా అలాగే కుట్టు అనేది పైకి కనిపించుకోకుండా ఇలా నీట్ గా కుట్టుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.